ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని విచారించారు. డీఐజీగా పనిచేసిన సునీల్ నాయక్ ను రేపు ప్రశ్నించనున్నారు. డీఐజీ విచారణ అనంతరం A2, A4లను విచారించే అవకాశం ఉంది. ఈ కేసులో A2గా అప్పటి అదనపు డీజీ సీతారామాంజనేయులు, A4గా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. వీరిద్దరిలో నెక్స్ట్ ఎవరిని విచారిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని విచారించారు. డీఐజీగా పనిచేసిన సునీల్ నాయక్ ను రేపు ప్రశ్నించనున్నారు. డీఐజీ విచారణ అనంతరం A2, A4లను విచారించే అవకాశం ఉంది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, మొత్తానికి మనం రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు కీలక దశకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క కేసులో ప్రధాన నిందితుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అప్పటి సిఐడి డీఐజీగా ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ నాయక్ ఎవరైతే ఉన్నారో అయితే ప్రస్తుతం ఆయన బీహార్లో ఫైర్ డీఐజీగా కూడా పనిచేస్తున్నారు. అయితే బీహార్ డీఐజీగా ఉన్నటువంటి ప్రవీణ్ నాయక్కి నోటీసులు అందజేశారు ఈ కేసు దర్యాప్తు అధికారి అయినటువంటి ప్రకాశం జిల్లా ఒంగోలు ఎస్పీ దామోదర్. ఈ నేపథ్యంలో రేపు ప్రకాశం జిల్లా ఒంగోలుకి ఆయన విచారణకు రావాలంటూ కూడా ఆయనకి నోటీసులు జారీ చేయడంతో ఒక్కసారిగా కూడా ఈ యొక్క కేసు పురోగతి వెంటనే ఫాస్ట్గా వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీని మీద ప్రత్యేకించి కూడా మనం చర్చించుకోవచ్చు. గతంలో ఏదైతే రఘురామకృష్ణరాజు 2021 మే 14వ తేదీ అప్పుడు ఆయన ఎంపీగా ఉన్నటువంటి టైంలో వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి తరుణంలో ఆ కేసు నమోదు చేసిన తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఈ యొక్క కస్టోడియల్ టార్చర్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి రఘురామకృష్ణరాజు దీన్ని పూర్తి స్థాయిలో కూడా దీని వెనకాల ఎవరున్నారు, పాత్రదారులు, సూత్రధారులు, దీని ప్రధానమైనటువంటి నిందితులను వెంటనే పట్టుకోవాలంటూ కూడా వాళ్ళని శిక్షించాలంటూ కూడా డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఫైల్ చేశారు. అప్పటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసు అయితే ఫాస్ట్గా ముందుకెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొదటిగా అప్పుడు సిఐడి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎస్పీ సీతారామాంజనేయచ్చు, అదేవిధంగా అదనపు ఎస్పీగా ఉన్నటువంటి విజయపాల్ని విచారించారు. విచారించిన తర్వాత ఆయన అరెస్ట్ చేశారు. ఆ తర్వాత విచారణలో భాగంగా తులసీబాబును కూడా అరెస్ట్ చేశారు. జీజీహెచ్ వైద్య అధికారిగా ఉన్నటువంటి ప్రభావతిని విచారించడం జరిగింది. అయితే ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అప్పటి సిఐడి డీఐజీగా ఉన్నటువంటి ప్రవీణ్ నాయక్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రవీణ్ నాయక్ ప్రస్తుతం ఆయన ఫైర్ డీఐజీగా బీహార్లో ఉన్నారు. రేపు విచారణకు రావాలంటూ కూడా ఎస్పీ దామోదర్ ఎవరైతే దర్యాప్తు అధికారి ఉన్నారో ఆయన నోటీసులు జారీ చేయడంతో రేపు ఆయన విచారణకు రాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే విచారణ అనంతరం ఎవరైతే A2, A4గా ఉన్నటువంటి ముద్దాయిలు సీతారామాంజనేయులు, ఆయన అప్పుడు సిఐడి ఎస్పీగా ఉన్నారు, సీతారామాంజనేయుల్ని విచారణకు రావాల్సి వస్తుందా, లేకపోతే అక్కడ A4గా ఉన్నటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఈ యొక్క విచారణ నేపథ్యంలో రాబోతున్నారా? అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే చర్చ అయితే నడుస్తా ఉంది. ఎందుకంటే సునీల్ నాయక్ కి ఆల్రెడీ నోటీసులు ఇచ్చారని చెప్తున్నారు. అయితే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా A4గా ఉన్న నేపథ్యంలో ఆయనకు కూడా ఎప్పుడు నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? లేదంటే ఈయన విచారణ తర్వాత ఆయనకి నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉంటాయా? షూర్, ఖచ్చితంగా. ఎందుకంటే ఈ విచారణ అయితే వేగవంతంగా ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు కేసులో అప్పట్లో అందరూ కూడా ఏదైతే టీడీపీ సైతం కూడా దీన్ని వ్యతిరేకించింది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఒక ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు అప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని ఏదైతే ప్రజాపక్షం లేనటువంటి ఆ ప్రభుత్వాన్ని ఆయన ఎండగట్టారు. అయితే ఆ తరుణంలో ఆయన మీద ఒక అరెస్ట్ చేసిన అనంతరం ఈ యొక్క టార్చర్ ఏదైతే ఈ యొక్క కస్టోడియల్ టార్చర్ ఏదైతే జరిగిందో దాని మీద అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇతనికి న్యాయం జరిగే విధంగా కూడా ముందుకు వెళ్ళాలంటూ కూడా అప్పట్లో ప్రజానీకం అంతా కూడా ముందుకు వచ్చింది. అయితే ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీంట్లో ప్రధాన నిందితుడిగా ఉండబోతున్నారా అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కేసు నమోదులయ్యి విచారించినటువంటి అనంతరం ఏదైతే అరెస్ట్ అయినటువంటి విజయపాల్ అయ్యుండొచ్చు, అప్పుడు సిఐడి ఏదైతే అదనపు ఎస్పీగా విజయపాల్ ఉన్నారు, మామూలుగా సిఐడి ఎస్పీగా సీతారామాంజనేయులు ఉన్నారు. విచారణలో భాగంగా తులసీబాబును కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినటువంటి వారంతా కూడా లోపల పోలీసులకు విచారణలో ఎలాంటి నిజాలు నిగ్గు తేల్చాయనేది ప్రస్తుతం ఒక ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే ఈరోజు రేపు వచ్చేటువంటి ప్రధానంగా సిఐడి
రెడ్డి డిఐజీగా అప్పుడు ఎవరైతే ప్రవీణ్ కుమార్ నాయక్ ఎవరైతే ఉన్నారో అతను విచారణలో ఎలాంటి నిజాలు చెప్పబోతున్నారు, అదే అప్పుడు ప్రభుత్వం సంబంధించినటువంటి అధినేత జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నారు. సో ఆయన చెప్తేనే ఇదంతా జరిగిందంటే మాత్రం ఖచ్చితంగా విచారణలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా రాబోతున్నారు. మరో నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి A4గా ఉన్నటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డిని కస్టడీకి అయితే తీసుకోబోతున్నట్టుగా, ఏదైతే ఈ విచారణలు అయితే రాబోతున్నట్టుగా ఆయనకు ఒక నోటీసులు అయితే జారీ వేస్తారని చెప్పి పోలీసుల నుంచి అయితే నిఘా మనకి వస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ.